నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. తెలంగాణలో భూమి కొనాలంటే ఇక లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఎందుకో తెలుసా? తెలంగాణలో భూమి కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. జూన్ 5 నుంచి ఈ కొత్త రేట్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ ఈ కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే జరగనుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం ఒక్కసారిగా భూముల విలువలను ఎందుకు పెంచింది? అసలు దీనివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? ఇప్పుడు అదే చూద్దాం. చాలా ఏళ్లుగా తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో భూమి ధర ఒకటి, ప్రభుత్వ మార్కెట్ విలువ మరోటి. ఉదాహరణకు మార్కెట్లో ఒక ఎకరం ₹1,00,00,000 అమ్ముడవుతున్న ప్రభుత్వ రికార్డులో దాని విలువ 40 లేదా 50 లక్షలుగా మాత్రమే ఉండేది. ఈ వ్యత్యాసం వల్ల ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుండేది. అందుకే ఇప్పుడు మార్కెట్ ధరలకు దగ్గరగా ప్రభుత్వ విలువలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ పెంపు మాత్రం చిన్నది కాదు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను కొన్ని ప్రాంతాల్లో 50%, మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100% వరకు పెంచేశారు. అంటే కొన్ని చోట్ల ఎకరం విలువ నేరుగా రెట్టింపు అయ్యింది. ప్రాంతాల వారీగా పెరిగిన ఆ సంచలన లెక్కలను ఒకసారి గమనిస్తే కోకాపేటలో ఎకరం విలువ 30 లక్షల నుంచి 60 లక్షల రూపాయలకు పెరిగింది. కొంగరకలాన్లో 15 లక్షల నుంచి 30 లక్షలకు చేరింది. రాయదుర్గంలో 9 కోట్ల నుంచి 15 కోట్లకు, హఫీజ్పేట్లో 11 కోట్ల నుంచి 18 కోట్లకు పెరిగింది. ఇక నాగోల్లో 11 కోట్ల నుంచి ఏకంగా 20 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భారీ పెంపులు కనిపిస్తున్నాయి. ఇక ఫ్లాట్ల పరిస్థితి చూస్తే అక్కడ కూడా భారీ షాక్ ఎదురైంది. కోకాపేటలో గజం విలువ 23,800 రూపాయల నుంచి 47,600 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు. అత్తాపూర్, కొంపల్లి, హనుమకొండ, కాజీపేట వంటి ప్రాంతాల్లో కూడా రేట్లు గణనీయంగా పెరిగాయి. అయితే ఫ్లాట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం మితంగా వ్యవహరించింది. అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను 10 నుంచి 20% మాత్రమే పెంచింది. ఎందుకంటే ఇప్పటికే అపార్ట్మెంట్ మార్కెట్ కొంత మందగమనంలో ఉంది. అందుకే అక్కడ భారీ షాక్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే తాము రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతాన్ని పెంచలేదని, ఇప్పటికీ అదే 7.5% కొనసాగుతుందని. అయితే సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న మాత్రం వేరే. శాతం మారకపోయినా లెక్కించే బేస్ వాల్యూ పెరిగితే మనం లెక్కించాల్సిన డబ్బు కూడా పెరుగుతుందిగా. అవును, అదే ఇప్పుడు జరుగుతుంది. ఉదాహరణకు గతంలో ఒక ఎకరం భూమి విలువ ప్రభుత్వ రికార్డు ప్రకారం 10 లక్షల రూపాయలు ఉంటే 7.5% చొప్పున 75,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేది. ఇప్పుడు అదే భూమి ప్రభుత్వ విలువ 20 లక్షల రూపాయలు అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000 వరకు వెళ్తుంది. అంటే శాతం మారలేదు, కానీ జేబు నుంచి చెల్లించే మొత్తం మాత్రం డబుల్ అయింది. అందుకే ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ ఖజానా నింపుకునే ప్రయత్నమని, సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆరోపించారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, బీబీ నగర్, బొమ్మల రామారం, చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లో భూముల విలువలు డబుల్, ట్రిపుల్ అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే మందగమనంలో ఉన్న మార్కెట్కు ఇది మరో షాక్ అవుతుందని, కొంతమంది ఇప్పటికే బుక్ చేసిన రిజిస్ట్రేషన్ స్లాట్లను కూడా రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. రైతులు, భూమి యజమానుల దృష్టిలో చూస్తే ప్రభుత్వ రికార్డుల్లో వారి ఆస్తి విలువ పెరిగినట్టే. బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు ఆస్తి విలువ అంచనాల్లో ఇది వారికి కొంత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అంటే ఒకరికి భారం అయితే మరొకరికి లాభం. ఇదే ఈ నిర్ణయంలోని పెద్ద చర్చ. ఇప్పుడు అసలు ప్రశ్న, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? స్వల్పకాలంలో చూస్తే భూములు, ఫ్లాట్లు కొనేవారిపై అదనపు భారం పడుతుంది. రిజిస్ట్రేషన్ ఖర్చు పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు కొంత మందగించే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ప్రభుత్వం ఆశిస్తున్నది మాత్రం వేరు. మార్కెట్ ధరలకు దగ్గరగా ప్రభుత్వ విలువలు రావడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, బ్లాక్ మనీ లావాదేవీలు తగ్గుతాయని, అలాగే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా ప్రకారం ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఒక ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా దాదాపు 1,400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ నిర్ణయం కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే మార్పు కాదు. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక పెద్ద పాలసీ నిర్ణయం.
ప్రభుత్వం చెబుతున్నది ఇది మార్కెట్ వాస్తవాలకు అనుగుణంగా చేసిన సవరణ అని. విమర్శకులు చెబుతున్నది ఇది ప్రజలపై అదనపు భారం అని. మరి ఈ నిర్ణయం తెలంగాణ రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు ఇస్తుందా, లేక ఇప్పటికే మందగమనంలో ఉన్న మార్కెట్ను మరింత నెమ్మదింపజేస్తుందా అనేది రాబోయే నెలల్లో తేలనుంది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అనాలసిస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.